క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని గ్రంథము వ్రాయబడినప్పటి నుండి లేదా అది మనకు అందుబాటులో ఉన్నప్పటి నుండి దేవుడు అనేకులను తన వైపుకి రప్పిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథమును మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం అంటున్నాడు ఆయన, భూమి అంతరములో నుండి నేను మిమ్మల్ని రప్పించదను. అనగా భూమి నలువైపులా లేదా భూమి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు ఆయా దేశస్థులను మనుషులను ప్రభువు రప్పిస్తున్నాడు. ప్రభువుకి ఏ భేదము లేదు. అందుకని అన్నాడు, భూమి అంతరము నుండి నేను వారిని రప్పించదను అని అన్నాడు. ఎక్కడి నుండి రప్పిస్తున్నాడు ప్రభువు అంటే భూమి అంతరములో నుండి. ఇక కొన్ని విషయాలను మనం లేఖనాలను పరిశీలన చేద్దాం. దేవుని గ్రంథంలో నుంచి రాయబడిన మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి తిని. ఎక్కడున్నారు? ఐగుప్తు ఆశలన్నీ విడిచి అని ఉంటుంది. ఐగుప్తు అనగా పిల్లరా, ఈ లోకంలో ఉన్న పాపమునకు సాదృశ్యం. ఆ దినాల్లో ఐగుప్తులో వారున్నారు. ఈ దినాల్లో కూడా మానవులందరూ కూడా లోకంలో పాపలోకములో ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలీయులను మోషే ద్వారా బయటకు రప్పించినట్లుగా ఈ దినాల్లో కూడా సువార్త చెప్పేవారి ద్వారా ప్రభువు రప్పిస్తున్నాడు. ఎక్కడికి రప్పిస్తున్నాడు? చూడండి, దేవుని గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది. చీకటిలో నుండి, వినాలి, ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడు తర్వాతకి జనులు ఎక్కడున్నారంట? చీకట్లో. చీకటి అనగా అది పాపం. చీకట్లు చూడండి, పనులు సరిగ్గా జరగవు. వెలుతురుంటేనే, లైట్ ఉంటేనే మనకు అంతంత మాత్రాన. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారిని ప్రభువు రప్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది సాక్ష్యాలు వింటూ ఉన్నాం. కాబట్టి మొదటి మాట ఐగుప్తులో నుండి రప్పించేవాడు. రెండవది చీకటిలో నుండి. గమనించండి, చీకటి అనగా పాపం, వ్యభిచారం, అబద్ధం, మోసం, విగ్రహారాధన, అసహ్యమైన పనులు, ఇవన్నీ చీకట్లో చేసేటివే. మీరు గమనిస్తున్నారో లేదో, అక్కడక్కడ హైవేల మీద కొంతమంది ఆడవాళ్ళు లేదా కొంతమంది నపుంసకులు నిలబడి ఉంటారు. వారు చేసే పనులు ఏంటంటే చీకటి పనులు. కాబట్టి అలాంటి వారిని ప్రభు బయటికి రప్పిస్తూ ఉన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి రప్పిస్తున్నాడు ఆయన అనగా యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. యోనా మరణ కూపం, ఒక కూపములో ఉన్నాడు. ఎక్కడి నుంచంట? నన్ను నువ్వు కూపములో నుండి బయటకు రప్పించితివి. యోనా అనేటువంటి ఆయన గురించి మనకు బాగా తెలుసు. కూపం. ఈ రోజున చాలామంది రకరకాల కూపములలో ఉన్నారు. కూపము అనగా అది కూడా పాపమునకు దారితీస్తుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని గ్రంథం భూమి అంతరములో నుండి, ఐగుప్తునే పాపలోకములో నుండి, తర్వాత చీకటిలో నుండి, కూపములో నుండి ఆయన బయటకు వెలుగులోనికి రప్పిస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి రప్పిస్తున్నా ఆయన? చూడండి, దేవుని గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. కొలిమిలో నుండి, ఇనుప కొలిమి. కొలిమి అనగా అగ్ని, అనగా నరకములో మండుచూ ఉండాల్సినటువంటి వారిని ఆయన బయటకు రప్పిస్తున్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. వినండి పిల్లరా, ఒక ఆయన
తనకు తాను హాని చేసుకొని చనిపోవాలనుకుంటుంటే ఆయనకు దేవుని వాక్యం తన చేతిలోనికి వచ్చింది ఒక ప్రత్యేక రూపంలో. అప్పుడు ఆయన తెలుసుకుని ఈ పాట పాడాడంట. ఏమని? యెహోవా నా మొర లాలించెను అని నేను విన్నాను. అది వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఎక్కడున్నాడు ఆయన? అనగా కొలిమిలో నుండి, చచ్చిపోవాలనుకున్న కొలిమి, అలాంటి స్థలములో నుండి బయటకు రప్పించినాడు. తర్వాత ఎక్కడున్నారు చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఎక్కడట? చెరలో. చెర అనగా నెట్, వల. ఈరోజు చాలామంది వలలో ఉండిపోతూ ఉన్నారు. సెల్ ఫోన్ అని ఒక వల, పిల్లరా, లేదా గేమ్స్ అనే ఒక వల, యూట్యూబ్ అనే ఒక వల, ట్విట్టర్, ఫేస్బుక్. ఈ రోజులలో చాలామంది ఇలాంటి చెరలో ఉండిపోతూ ఉన్నారు, బయటకు రాలేకపోతూ ఉన్నారు. మనం చూసింటాము కూడా. ఒక తల్లి పిల్లవాడిని పబ్జి గేమ్ ఆడించలేనందుకు వాడు తల్లిని చంపిండంట. అంటే చిన్న పిల్లలు కూడా ఏమైపోతున్నారంటే చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు చెరలో ఉన్న వారిని విడిపించాలా? చీకట్లో ఉన్నవారిని బయటకు రప్పించాలా? ఆ పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు చెప్పిన మాట అదేనట. కాబట్టి చెర అనేది చాలా భయంకరమైనది, పిల్లలకు కనిపించదు. చాలామంది బోధకులైన వారు, నేను కూడా చాలాసార్లు సెల్ ఫోన్లో ఒక్కోసారి పొరపాటున కొన్ని చూడాల్సి వచ్చింది. ఎంతో బాధపడ్డాను నేను. అమ్మా, ఇది ఒక చెర అని అనుకొని గ్రహించాను. చాలాసార్లు నా కుటుంబ సభ్యులు కూడా నాతో అంటూ ఉంటారు, ఎక్కువ నువ్వు ఫోన్ చూడొద్దు అంటుంటారు. నేను కూడా మా వాళ్ళని అంటుంటాను. మేము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉంటాం. ఈ రోజున ఈ చెర అనేది మనుషులను పట్టి పీడిస్తుంది, రకరకాలు. కాబట్టి పిల్లారా, చెరలో ఉన్నటువంటి వారిని బయటకు రప్పించుతున్నాడు. రావాలనుకుంటున్నారా బయటికి? అయితే ప్రభువును ఒప్పుకోండి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించండి, మీరు రక్షించబడతారు. చెరలో నుండి, చీకటిలో నుండి, అగాధ కూపములో నుండి పిల్లరా మీరు బయటకు వస్తారు. ఇంకెక్కడి నుంచి చూద్దాం రండి. దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేస్తే హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 13వ వాక్యం. అక్కడ రాయబడిన మాట, సమాధిలో నుండి నేను మిమ్మల్ని బయటకు రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ? సమాధి. ఏ సమాధి అది? మానవులు అబద్ధములు ఆడుతూ తప్పిపోదురని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుతూ తప్పిపోతారు. ఈరోజు మనిషి ఎక్కడ పోతున్నాడంటే సమాధిలోనికి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-5 వచనాల్లో వాడు సమాధుల్లో ఉన్నాడు. తనకు తను గాయపరుచుకుంటూ వచ్చిన వారిని గాయపరుస్తూ రాత్రింబగలు అరుపులు, కేకలు. అటువైపున వెళ్ళాలంటే కూడా భయపడిపోతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి సమాధిలో ఉన్నాడు. పలుమార్లు వాని కుటుంబ సభ్యులు వాని రక్షించడానికి లేదా విడిపించడానికి చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. బహుశా అనుకుంటూ ఉంటాను, కర్ణపిచాసి లేదా మంత్రగాల దగ్గరికి తీసుకుపోయి ఉండొచ్చేమో. ఇంకా ఆయా కొన్ని ఉన్నాయి, వాటి చోటుకి తీసుకెళ్ళి ఉంటారేమో. అప్పుడు పిల్లరా వాడు రాలేకపోయాడు, సమాధిలోనే ఉంటూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది హెచ్కేలు 37:13లో, సమాధిలో నుండి నేను వారిని బయటకు రప్పిస్తున్నాను. ఆ వ్యక్తి ఇంచుమించు కొన్ని వేల దురాత్మలు బట్టి సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. ఎవరైనా ఉంటారా సమాధుల్లో? అసలు రాత్రి అయితే, చీకటి అయితే సమాధుల వైపు చూడాలన్నా కూడా భయపడతాం. అటువైపు చూడకుండా కొంతమంది ఇట్లా చేయడ్డం పెట్టుకుంటూ ఉంటారు. అరే, చూడ్డానికే భయపడుతున్నాం. కానీ ఆ వ్యక్తి సమాధిలో ఉన్నాడు. ఏం పని వానికి సమాధిలో? సమాధిలో ఎవరుంటారు? అపవాది, చనిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కరుణ కలిగిన యేసు ప్రభువు అన్నాడు. ఏమన్నాడు? అతన్ని విడిపించి సమాధిలో నుండి తీసుకొని సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. సమాధిలో ఉండాల్సినటువంటి వ్యక్తిని
సమాజంలోనికి తీసుకొని వచ్చాడు యేసు ప్రభు. వాడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై ఆయన దగ్గర కూర్చొని ఉన్నాడు. సమాజంలోనికి వచ్చినాడు పిల్లరా. ఎక్కడి నుండి? సమాధిలో నుండి. కాబట్టి చూస్తున్నా, నీవు ఎక్కడున్నావు ఇంతకీ? చీకట్లోనా, చెరలోనా, అగాధ కూపములోనా, కొలిమిలోనా, లేదా సమాధిలో ఉన్నావా? నిన్ను దేవుడు బయటికి రప్పిస్తున్నాడు. రావాలనుకుంటున్నావా? ఇంకా దానిలో ఉండాలనుకుంటున్నావా? వాడు రావాలనుకున్నాడు. యేసు సర్వోన్నతుడైన దేవా అని చెప్పి కేకలు వేస్తూ వాడు బయటకు రాగానే ప్రభు పిలిచాడు. పిల్లరా, పిలుస్తున్నాడు ఈ రోజున అనేకులు, రండి 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 అని. ఇదేదో మతం అని చెప్పి, ఇదేదో ఒక తప్పుడు మార్గం అని చెప్పి పిల్లరా అనేకులు ఈ రోజున అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కాదండి, ఈయన ఎవరంటే కూపములో ఉన్నవారిని, కొలిమిలో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని భూమాంతరం నుండి ఆయన తన వైపుకి రప్పిస్తున్నాడు. పాపము చేస్తున్న వ్యక్తిని రప్పిస్తున్నాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు గనక పేతురు పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అరే, పరిశుద్ధులై ఉండడానికి పిలుస్తున్నాడు. రావడానికి మీకు ఎందుకంత బాధ? ఈ రోజున యేసు ప్రభు అంటే అదొక మతం అని పాస్తర్లను, చర్చిలను, విశ్వాసులను చిన్నచూపు చూస్తూ కొడుతూ మణిపూర్లో మనం చూసినాం. ఎందుకు చేస్తున్నారు అవన్నీ? తమ ఉనికి అంతరించిపోతుందని చెప్పి అక్కడున్న ప్రభుత్వం అందరికీ తెలుసు. క్రైస్తవుని నిర్మూలన చేయాలా, క్రీస్తు బిడ్డలు ఉండకుండా చేయాలనుకుంటూ ఉన్నారు. ఎందుకండి? ఏం చేసినారు? అరే, సమాధుల్లోనే బయటికి రప్పించినాడు, చీకట్లో ఉన్న వారిని బయటికి రప్పించినాడు, చెరలో బానిసత్వంలో ఉన్న పాపంలో ఉన్న వారిని విడిపించి ఎంతమంది త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, నరహంతకులు, కరడుగట్టినటువంటి ఫ్యాక్షనిస్టులు, మాంత్రికులు ఎంతమంది ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరైనా చెడగొడుతున్నారా? అరే, ప్రభువు బయటకు రప్పిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బయటకు రావాలి అనే ఆశ ఉంటే ఆయన రప్పిస్తాడు. అందుకని దేవుని గ్రంథంలో మనం చదివినాం, హెచ్కేల్ గ్రంథం 37:13 సమాధిలో నుండి. దాని తర్వాత చూడండి ఆయన ఎక్కడ రప్పిస్తున్నాడంటే, ఆయన మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఎక్కడ రప్పిస్తున్నాడు అనగా, వెలుగులోనికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రప్పిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు పిల్లారా. ఈ లోకంలో దేంట్లో ఉంటున్నారంట? చీకట్లో, మరణాంధకారంలో, సముద్ర భూగర్భములో, సమాధిల్లో. అటువంటి వారిని ఆయన వెలుగులోనికి రప్పిస్తున్నాడు. యోహాను సువార్తలు ఉంటుంది, వాక్యమే వెలుగు. కాబట్టి ప్రభువునందు లేదా నా మిత్రులు లేదా చూస్తున్నటువంటి వారులారా, ఆయన ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి, వెలుగులోనికి నడిపిస్తున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే వెలుగు, లైట్. అట్లా అని చెప్పి సూర్యుని మొక్కొద్దు. ఈ సృష్టికర్త ఆయన, సృష్టిని నిర్మించినవాడు, మూలమాయన. ఆయనే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రప్పిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి పిల్లరా, ఇంకెక్కడి నుంచి చూడండి, దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం ఎక్కడి నుండట? మరలా అంటే తెలిసి కూడా నువ్వు ప్రభుని ఎరిగిన బిడ్డవే అయి ఉండవచ్చు. నువ్వు మరలా అదే కూపములో, అదే చెరలోనికి, అదే చీకటిలోనికి, అదే కొలిమి లేదా సమాధిలోనికి తిరిగిపోతున్నా మరలా నేను బయటికి రప్పించాలనుకుంటున్నాడు. ఈ రోజున పిల్లరా, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కూడా మరలా పాపము చేస్తూ ఉన్నారు. అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని మరలా బయటకు తీసుకొని రప్పిస్తాను అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన మరల జకర్యా గ్రంథం 10:10 మరల అంటే అర్థమైంది, నువ్వు కావాలని చేసినావా పొరపాటు, లేదా తెలియక చేసినావా, అయినా పర్వాలేదు, నేను మరలా బయటికి ఆయన రప్పిస్తున్నాడు, అనగా వెలుగులోనికి రప్పిస్తున్నాడు. లెక్కలేని సార్లు
పడిపోతిని, యేసుని గాయాలు నేరేపితి. పర్వాలేదు, ప్రభు అంటున్నాడు రా నా దగ్గరికి. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. పర్వాలేదు, నిషీదిలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడవగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు. మరలా ఆయన, నువ్వు అలసిపోయినావు కదా పాపము చేసి, పర్వాలేదు విడిచిపెట్టేయి, ఇప్పుడే ఒప్పుకో, ఈ క్షణమే. యేసుప్రభు అంటున్నాడు, నువ్వు మరలా చేసినావు, నిన్ను బయటికి రప్పించాలనుకుంటూ ఉన్నా. తెలిసి చేసినావా, పర్వాలేదు, ఇక చేయకుండా ఉండడానికి రా, గ్రంథం పట్టుకో, పరిశీలన చేయి, చదువు, మునుపటి కన్నా అధికమైన మేలులు దేవుడు నీకు కలగజేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనకుండగా, ఎంత గొప్ప దేవుని గ్రంథం మనకుండగా, ఇంత గొప్ప ప్రభువు మనకుండగా నిన్ను విడిపిస్తాడు, బయటకు రప్పిస్తాడు, చీకట్లోంచి వెలుగు రప్పిస్తాడు, చెరల నుండి రప్పిస్తాడు, భూమి అంతరములోనే రప్పిస్తాడు, సముద్రం కూపంలోనే రప్పిస్తాడు. ఇంకెక్కడ రప్పిస్తాడు చూడండి, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 22వ వచనం. కీర్తనలు 68వ అధ్యాయం 22వ వచనం. అగాధములో ఉన్నావా, అయినా పర్వాలేదు, రప్పిస్తాడు. అగాధం అనగా చెడు వ్యసనాలు, అగాధం అనగా నీకు భర్త ఉన్నా వేరే స్త్రీని చూస్తున్నావు, అది అగాధం. లేదా భార్య ఉన్నా కూడా వేరే స్త్రీని, భర్త ఉన్నాక వేరే పురుషుని చూస్తున్నావు, పెళ్ళి కాకపోయినా నీ దేహమును పాడు చేసుకుంటున్నావు, అగాధం అది. ఈ రోజున పిల్లారా, హెచ్ఐవి సెంటర్లోకి వెళ్ళి చూస్తే చిన్న వయసు 16, 18, 20 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఈ వ్యాధి సోకిన వాళ్ళు. కారణం ఏం తెలుసా, చిన్న వయసులోనే వాళ్ళు అగాధంలోనికి వెళ్ళిపోతున్నారు. అగాధంలో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాడు. రా ప్రభువా, నేను రాలేకపోతున్నానని సహాయం కోరు. ఆయన నిన్ను చెయ్యి పట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. కాబట్టి కీర్తనలు 68:22 ప్రకారం అగాధములో ఉన్నవారు, దావీదు అగాధంలో ఉన్నాడు. ఒక స్త్రీ పాడు చేసినాడు, తన భర్తను హత్య చేయించినాడు. అలాంటి అగాధములో నుండి దేవుడు దావీదును పైకి లాగాడు. దావీదునే కాదు, నిన్ను కూడా ఆయన అగాధములో నుండి బయటకు తెస్తాడని దేవుని దాసునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకెక్కడి నుంచి ఆయన మనల్ని బయటకు రప్పిస్తాడు అంటే చూడండి పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నేను ముగిస్తున్నాను, వినండి దయచేసి. పాతాళములో నుండి రప్పించు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండట, అగాధములో నుండి. ఎక్కడి నుండి, చెరలో నుండి. ఎక్కడి నుండి, కొలిమిలో నుండి. ఎక్కడి నుండి, కూపములో నుండి. ఎక్కడి నుండి, సమాధుల్లో నుండి. ఎక్కడి నుండి, చీకటిలో నుండి. ఇప్పుడు అంటున్నాడు, పాతాళములో నుండి నేను మిమ్మల్ని బయటకు రప్పించాలనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువారు పాతాళం దగ్గర నిలబడి పాతాళములో ఉన్న వారిని విడిపించుకొని పరదేశికి వెళ్ళాడు. ప్రియులారా, సిలువలో దొంగ, ప్రభా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవంటే ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా. అలాంటి పాతాళములో నుండి ఆయన విడిపించి ఆ పరదేశికి, ప్యారడైజ్కి తీసుకొని వెళ్తారు. నెమ్మది, సమాధానం. ఒకవేళ రాకపోతే పిల్ల దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. మత్తయి సువార్త 22:3 ఉంటుంది. ఉపమానం అది. తన దాసులు వెళ్ళి బయట ఉన్న వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నాడు. సమాధులు ఉన్న వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. పాస్టర్స్, సువార్థికులు పాటల ద్వారా, స్వార్థ సభల ద్వారా, చర్చిల ద్వారా, గృహ కూడికల ద్వారా ఆయా సందర్భాల్లో వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడింది మత్తయి సువార్త 22:3. తన దాసులను పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు, అడవులోకి వెళ్తున్నారు, లోయలోనికి వెళ్తున్నారు, ఏజెన్సీలకు వెళ్తూ ఉన్నారు.
ఎందుకు పిల్లారా? చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించడానికి. అయితే వారు రానొల్లక ఉన్నారన్న మాట ఉంది. బాధాకరం. మతం అనే ముసుగులో ఉన్నారు. పిల్లారా, ఎందుకో బైబిల్ని ద్వేషిస్తూ వారు రానొల్లక ఉన్నారని ఉంది అక్కడ 22:3. అయ్యో, ఎంత బాధాకరం. రాకపోతే ఏం జరుగుతుంది? ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీదకి జలప్రలయం రప్పించి ఒక్కరిని కూడా లేకుండా తుడిచివేశాడు. అప్పుడు పిల్లారా, ప్రభువు దీర్ఘశాంతుడు. నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. నిన్ను నరకం పంపాలనే ఉద్దేశం యేసునాథునికి అస్సలు లేదు. ఎందుకంటే నీవు ఆయన పోలిక, నీవు ఆయన జీవితం, లేదా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి రానులకు ఉండొద్దండి. రండి, కంచెలలో ఉన్న వారిని, నేషనల్ మార్గం, రాజమార్గంలో ఉన్న వారిని పిలుస్తాం. ఈరోజు బైబిల్ పిలుస్తుంది. బైబిల్ దేవుడిని యేసు ప్రభు సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సువార్తల ద్వారా, సాక్ష్యం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. రండి, ఈ లోకంలో పాతాలని, అగాధమును, నరకమును తప్పించుకోవాలని దేవుని దాసునిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను కూడా ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్లో రాముణ్ణి, ఆంజనేయుల్ని, ప్రతి బేస్తవారం సాయిబాబా గుడికి, నరసింహస్వామికి నా గడ్డం పెంచుకొని జుట్టిచ్చిన రోజులు ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో పూజలు, వ్రతాలు చేశాను. ఆకాశం ఎత్తు మనిషి నన్ను చంపడానికి వచ్చేవాడు. రాత్రి అయితేనే నా గొంతు బిసుకేవో సైతాన్లు, దురాత్మలు వచ్చి ఎన్ని తిప్పలు పడ్డానో. ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్ళింది మా అమ్మ. నేను బాగుపడలేదు. ఎవరు నన్ను బాగు చేయలేదు. పూజారి కాళ్ళు మొక్కేవాడిని, పూజారి కాళ్ళు కడిగేవాడిని, ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, ఒక్కపొద్దులు చేశాను. కానీ నన్ను ఎవరు విడిపించలేకపోయారు. అలాంటి స్థితిలో నుండి, అలాంటి కూపముల నుండి, అలాంటి అగ్నిలో నుండి, అలాంటి అగాధముల నుండి, అలాంటి పాతాళములో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి తన గుణాతిశయములను నాకు అందిస్తూ ఉన్నాడు. బైబిల్ చదువుతూ ఉన్నా. బైబిల్ ద్వారా నా జీవితం చక్కపరచబడుతూ ఉంది. కాబట్టి నా మిత్రులారా, నా దేశస్థులారా, లేదా దేవుని పిల్లలారా, దయచేసి మరలా మీరు పాప కూపంలో పోకుండా ఆయన బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం ఆయనకి ఇస్తావా? నీ మనసు ఆయనకి ఇస్తావా? రోజు ఆయనకు కొంత సమయం ఇస్తావా? బైబిల్ చదవండి, బాగుపడతారు, వెలుగులోనికి వస్తారు. బైబిల్ని మీ చేత పెట్టుకోండి. ఆఫీస్కు పోయినా, ఎక్కడికి పోయినా అది మీ దగ్గర ఉంచుకోండి, చదవండి. బైబిల్ వాక్యం పరలోకానికి తీసుకుని వెళ్తుంది. లేఖనములు నిత్యజీవం అని వాటిని పరిశోధించండి. నిత్యజీవ వారసులు కావాలని దేవుని దాసునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ముగిస్తూ ఉన్నాను.